మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా సుబ్బేల గ్రామంలో ఉన్నాము. ఎంఈఎస్ పార్కు ఇక్కడ శంకుస్థాపన జరపడం జరిగింది. మరియు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మినిస్టర్ గారు మరియు కలెక్టర్ గారు ఇక్కడికి విచ్చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. చూద్దాం రండి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరి సోదరుమణులకు, అలాగే స్కూల్ విద్యార్థులకు, వేదిక పైన సోదరులు, మన జిల్లా కలెక్టర్ గారైన నితీష్ కుమార్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. ఈరోజు చాలా సంతోషకరమైన దినం. మన నియోజకవర్గంలో, మన రాయచోట్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, ముఖ్యంగా మన బిడ్డల భవిష్యత్తు కోసమే మనం కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి అవకాశాలు కల్పించేదానికి ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు ఈ ఎంఎస్ఎంఈ ఏపీఐసిసి తరఫున ఈ ఇండస్ట్రియల్ పార్కులను శంకుస్థాపన కార్యక్రమాలు చేపడుతున్నాం. మనం ఒకటే లక్ష్యం, రాబోయే తరానికి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఉపాధి కల్పించాలంటే రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు వచ్చినప్పుడే ఇక్కడ ఫ్యాక్టరీలు అయితేనే, ఐటీ కంపెనీలు అయితేనే వస్తాయి. దానికోసం ఈ ప్రభుత్వం ఏర్పాటైన ఈ 16-17 ఏళ్లలోనూ ఎంతో కృషి చేయడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి ఒక్క రోజు మనం టీవీలలో, పేపర్లలో, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా పెట్టుబడుల పరంపర. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల కోట్ల రూపాయలతో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో మీరు అందరూ చూశారు, ఎంతసేపు ప్రజలను బిచ్చగాళ్ళగా మార్చేసినారు. ఎక్కడ అభివృద్ధి అనేది లేదు, కేవలం సంక్షేమమే. ఎంతసేపు పెన్షన్ ఇచ్చినామా, ఫ్రీ బియ్యం ఇచ్చినామా, అమ్మఒడి ఇచ్చినామా, ఈ 3-4తోనే గడిపేశారు 5 సంవత్సరాలు. మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేవలం సంక్షేమమే కాదు, అభివృద్ధి కూడా చేసి చూపిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మనం పేదవాళ్లకు కేవలం కూడు గుడ్డ ఇచ్చే పరిస్థితులు ఈరోజు ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాలకు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ముఖ్యమంత్రిగా, అక్కడ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయే కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉంది. కొత్తగా పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయడం జరిగింది. దాని శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు రాయచోట్లో కూడా సిబ్బాల్లో జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే నినాదంతో కూటమి ప్రభుత్వం వచ్చే సమయానికి ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగం అనేది ఉండకుండా మన బిడ్డలకు, వారి యొక్క భవిష్యత్తుకు ఒక భరోసానిచ్చే విధంగా మనమే మన నియోజకవర్గాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం, మనం కూడా మన నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం, ఇది మన పూర్వజన్మ సుకృతం. దీనివల్ల మన ప్రాంతంలో ఉన్న మన బిడ్డలకు రేపు రాబోయే కాలంలో వాళ్ళు అభ్యసించిన విద్యకు వాళ్ళే పారిశ్రామికవేత్తలుగా తయారయ్యే విధంగా ఈ యొక్క కార్యక్రమం దోహదపడుతుందని సగర్వంగా తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా పాత్రికేయ సోదరులు చాలామంది ఇక్కడ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటైన అన్నమయ్య జిల్లాలో రాయచోటి పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. నేను సవాల్ విసురుతున్నా, గత ప్రభుత్వంలో మేము ఏర్పాటు చేశామని చెప్తున్నారు. మీరు ఆ ప్రభుత్వంలో ఏర్పాటు చేసింటే ఈరోజు రాయచోటి ఎక్కడికి తరలిపోతుంది, ఎందుకు తరలిపోతుంది అనేది మీరు సోషల్ మీడియాలో అయితేనే, ప్రింట్ మీడియాలో అయితేనే, మీకు సంబంధించిన పత్రికల్లో, మీడియాల్లో చెప్తా వస్తున్నారు. ఈ ప్రాంతం ప్రజల వల్ల
ఈ ప్రాంతంలో ఉండి వీళ్ళ వల్ల బాగుపడి ఇక్కడే మీరు ఎన్నికై ఈరోజు ఇక్కడ రాయచోటిని తరలిస్తే మీకు ఏమానందం మిగులుతుందో మాకు అర్థం కావడం లేదు. నేను ఒక శాసనసభ్యునిగా, ఒక మంత్రిగా నేను చెప్తున్నా, 100కి 100 పాళ్ళు అన్నమయ్య జిల్లాకు రాయచోటి పట్టణమే కేంద్ర బిందువుగా, జిల్లా యొక్క కేంద్రంగా ఉంటుందని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ నివసిస్తున్న ప్రజలకైతేనేం, ఇక్కడ వ్యాపారాలు చేస్తున్న వారికైతేనేం, తర్వాత చుట్టుపక్కల ఉన్న యువకులకి యూత్ అందరికీ దీనిలో ఉపాధి వస్తుంది. సో ఫస్ట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఒక ఫౌండేషన్ తర్వాత నుంచి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మొదలైనప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. కాబట్టి ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ వస్తే ఆ ప్రాంతం మొత్తం బాగుపడుతుంది. ఇంకా బయట నుంచి వర్కర్స్ రావడంతో అద్దె మీద హౌసెస్ కావాలి, రెంట్స్కి రూమ్స్ తీసుకుంటారు, చుట్టుపక్కల ఉన్న షాప్స్కి బిజినెస్ పెరుగుతుంది. కాబట్టి ఒక ఎకానమీ మొత్తం ఎన్వైరన్మెంట్ డెవలప్ అవుతుంది. ఈ రోజు ఒక సింగిల్ డేలో ఒక రోజులో 100 లొకేషన్స్ లో దాదాపు 20,000 crore అబౌవ్ ఇన్వెస్ట్మెంట్ మీరు అందరూ చూశారు. దీనికి సంబంధించిన శంకుస్థాపనలు జరగడం మరియు కొన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయి వీటికి ఇనాగ్రేషన్ ఈరోజు జరగడం మన అందరికీ చాలా చాలా గొప్ప విషయం. ఈ రాష్ట్రానికి ఇక్కడ ఉన్న యూత్ అందరికీ ఈ అన్ని లొకేషన్స్ లో చుట్టుపక్కల ఉన్న కాలేజెస్ యూత్ ఈ రోజు నుంచి ఒక కొత్త కళ చూస్తారు. వాళ్ళకి దూరం ప్రాంతానికి వెళ్ళకుండా వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ సొంత ఊరు దగ్గర వాళ్ళకి ఉపాధి వచ్చే అవకాశం ఉంటుంది. మనందరూ చూస్తున్నాం. నేను కూడా ఆంధ్రప్రదేశ్ చాలా జిల్లాలో పని చేసినప్పుడు ఎక్కడ చూసినా మన రాష్ట్ర యూత్ క్రీమ్ ఆఫ్ ద క్రీమ్ ఎవరైనా ఉంటారు, ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ అందరూ మాక్సిమం చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ అక్కడ పోయి పని చేస్తారు. ఇవన్నీ ఇష్యూస్ ని గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంటంటే మన రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ తీసుకువస్తే మన పిల్లలు బయట పోకుండా మన సొంత ఊళ్ళ దగ్గర పని చేయగలుగుతారు. ఆ పాయింట్ ని, ఆ అంశాన్ని, ఈ సమస్యని పరిష్కారం చేయడం కోసం వైజాగ్ ని ఒక పెద్ద ఐటీ ఇండస్ట్రీ హబ్ లాగా మార్చాలి. పోయే మీరు అందరూ చూసి ఉంటారు, అక్టోబర్ మంత్ లో 1,30,000 కోట్లు పెట్టుబడి, ఒక 1,30,000 crore పెట్టుబడి పెట్టుకోవడానికి గూగుల్ ప్రపంచంలో అందరికీ ఒక టాప్ ఐటీ కంపెనీ అక్కడ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు మన దేశ చరిత్రలోనే ఎప్పుడు రాలేదు. ఆ ఇన్వెస్ట్మెంట్ వైజాగ్ లో వచ్చినాక, డేటా సెంటర్ వచ్చినాక అక్కడ ఇంకా ఎంత ఆధునికమైన టెక్నాలజీస్, అడ్వాన్స్ టెక్నాలజీ ఐటీ సెక్టర్ లో ఇంకా ఇన్నోవేషన్స్, ఫర్దర్ రీసెర్చ్ మరియు ఇన్వెస్ట్మెంట్. చదువుకొని ఇంత చక్కగా మాట్లాడిన బిడ్డ ఉందంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అందుకే ఎప్పుడు చెప్తాం, మన రాయచోట్లో కరువు ఉన్నా, నీళ్లు లేకపోయినా గత 40 సంవత్సరాల నుంచి మన రాయచోటి ప్రాంతం నుంచి చాలా మంది కలెక్టర్లు అయినారు, ఐఏఎస్లు వచ్చినాయి, ఐపీఎస్లు వచ్చినాయి, ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయి. ఇంజనీరింగ్ అయితే మనకు బెంగళూరు పోయినా, మెడ్రాస్లో కానీ, హైదరాబాద్లో కానీ మన రాయచోట్లో మన తల్లిదండ్రులు పడిన కష్టానికి ప్రతిఫలంగా చదువుకొని ఆనిముత్యాలుగా, వజ్రాలుగా తయారైన బిడ్డలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ మన యొక్క ఆశీర్వాదం ఉండాలని తెలియజేసుకుంటున్నా. అలాగే ఆయన నన్ను క్వశ్చన్ అడిగింది. ఆయన క్వశ్చన్ కూడా నేను కూడా ఎగ్జాంపులే. 20 సంవత్సరాల నుంచి కింద పడిపోతా ఉన్నా, కింద పడి లేచి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినాయి. ఎందుకంటే చెప్పలేదు నేను. అట్లా ఎవరైనా కూడా కష్టంలో, అంటే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినారు, ఏదైనా ఇస్తే నెవర్ గివ్ అప్ అంటారు. ఏదైనా ఒక పరాజయం వచ్చినప్పుడు నెక్స్ట్ ఉండేది విజయమే. తప్పకుండా ఒక కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా సుఖం అనేది ఉంటుంది. మబ్బు ఉన్నప్పుడు ఎలాగ చంద్రుడు వస్తాడో, పొద్దున్నే సూర్యుడు వస్తాడో, అలా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్కరికి జీవితంలో లక్ష్యం అనేది ఒకటి ఉండాలి. ఆ లక్ష్యాన్ని సాధించేదానికి మనం అందరం ముందుకు పోవాలి. ఈ రోజు ప్రభుత్వాలు కూడా గత 30 సంవత్సరాల్లో పోలిస్తే అప్పుడు ప్రభుత్వాలు ఏమిచ్చేటి అంటే మన ఊర్లకు రోడ్లు ఉండేవి కాదు, నీళ్లు ఉండేవి కాదు, బావుల్లోకి పోయి నీళ్లు దొరకచ్చుకునే వాళ్ళం. ఆ రోజు రోడ్లు ఉండేది, గుంతల రోడ్లు, ఆర్టీసీ బస్సు వచ్చేది కాదు. ఈ రోజు మహానుభావులు కొంచెం విజన్ తో పనిచేసే వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నారు కాబట్టి ఈ రోజు ప్రభుత్వాలు చక్కగా పనిచేస్తున్నాయి. ఈ రోజు ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు 30-32 సంవత్సరాలు కలెక్టర్లుగా వచ్చిన వాళ్ళకు తెలుస్తుంది ఇదంతా. ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి ఎన్నో మార్పులు వచ్చినాయి. ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందిన కుటుంబం ఎక్కడన్నా ఉంటుందని అడుగుతున్నాయి. ఎందుకంటే
ఏదో ఒక కుటుంబంలో ఒకటి కాదు, రెండు కాదు, 3-4 స్కీమ్లు వస్తూ ఉంటాయి. ఇంతకంటే మన తల్లిదండ్రులు మనము జన్మనిచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తులు డబ్బులు ఇస్తారో ఇవ్వరు, కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఉదాహరణ చెప్తా చూడండి, ఒకే కుటుంబానికి బియ్యం వస్తానే, ఫ్రీ బియ్యం వస్తాను. మహిళలు ఉంటే ఉచితంగా బస్సు ఇస్తాను. బిడ్డలు ఉంటే వాళ్ళకు తల్లికి వందనం స్కీమ్ వస్తూ ఉంది. రైతు ఉంటే అన్నదాత సుఖీభావ పడతా ఉంది. గుంతల రోడ్డు ఉంటే ఈ ప్రభుత్వంలో మన రాయచూరు నియోజకవర్గంలో 29 రోడ్లకు 7 కోట్ల రూపాయలు వేసి, ఇట్లా నీళ్లు కూడా అంటే ఇదే 30 సంవత్సరాల ముందు ఈ స్కీములన్నీ ఉండేటి కాదు. ఈ రోజు ప్రభుత్వాలు కూడా ఎంతో చిత్తశుద్ధిగా ప్రజల కోసం పనిచేస్తున్నాయి. కాబట్టి మీ యొక్క ఆశీర్వాదంతో ఇట్లాంటి ప్రోగ్రాంలు వచ్చినప్పుడు, ఇలాంటి పిల్లలు మాట్లాడినప్పుడు, లేకపోతే ఇంత అందరూ వచ్చి మహిళా మనులు కూర్చొని ఇంత చక్కగా విన్నప్పుడే రాజకీయ నాయకులకు కానీ ఉద్యోగస్తులకు కూడా పనిచేసేదానికి ఇంకా ఉత్సాహం, రెట్టింపు ఉత్సాహం ఉంటుంది. కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలు ఈ ప్రభుత్వంపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.